Hello guys, welcome back on another Blocks Roots gameplay. Welcome to part 6 guys. So last episode లో అయితే మనం స్నో బ్యాండిట్స్ ని ఇంకా స్నో మ్యాన్స్ ని అయితే చంపేసాం. సో మనము ఇంకా ఈ లెవెల్ వస్తే మనం ఎత్తిని చంపచ్చు guys. సో మనం ఫైనలీ ఈ లెవెల్ కి అయితే వచ్చేసాం. లాస్ట్ ఎపిసోడ్ లో ఈ పాటలో అయితే చంపుతాం అన్నాము. సో ఇక్కడ చక్రి మళ్ళీ కుడుతున్నాడు. సర్లేంది ఇంకా వీడిని వదిలేద్దాము. రోతనా కొడుకు వీడు పెద్ద. సో మనం ఎత్తిని అయితే చంపుతాం. పక్కన క్వెస్ట్ తీసుకున్నాం ఆల్రెడీ. సో ఎత్తి ఉన్నాడు. సో చక్రి ఆరా ఆన్ చేసుకో. అప్పుడే పోయినాడు గైస్ వీడు, ఆపుకోకున్నాడు. ఆన్ చేసుకో ఇంకా ఊరుకడమే గైస్. ఇంకా ఆగేదే లే. ఇంకా ఎత్తి ఎంట పడుతున్నాడు నా ఎంట. ఇంకా నేను ఎందుకంట గలీజ్ ఇదంతా చూడండి గైస్. ఆడ గొరిల్లా కింగ్ అమ్మా, దానికి డబల్ ఉన్నాడు గైస్ వీడు ఎత్తి. సో ఇక్కడ చూడొచ్చు చక్రి అంటే అయితే పడుతున్నాడు. అక్కడ టప్ప వేస్తున్నాడు, వేసుకుంటున్నాడు చక్రి నాడ. గాల్లో కూడా వేసుకుంటున్నాడు. గాల్లో వేసుకోవడం ఏంట్రా? గ్లిచ్ అంట, గాల్లో వేసుకుంటున్నాడు. రోత అంతా. సో గైస్ మళ్ళీ బండకేసి కొడుతున్నాడు. ఈ బండకేసే ఫ్యాంటసీ ఏందో నాకు అర్థం కాకుండా అక్కడ చక్రి మళ్ళీ వేసుకుంటున్నాడు. చక్రి ఇంకా సస్సం ఇంకా నీ ఇష్టం. దొబ్బేసిన గైస్ ఒక్క ఏటికే ఇంత సగం హెల్త్ వెళ్ళిపోయింది. అది స్నోమ్యాన్ కూడా వచ్చినాడు గైస్. వీళ్ళు మధ్యలో ఊకే డిస్టర్బ్ చేస్తుంటారు గైస్ వీళ్ళు. ఏటు వల్లే గైస్ ఎతికి ఏటు పడకుంది, అన్ని చక్రికే పడుతున్నాయి ఏట్లు. పాపం చక్రి ఎరుస్తున్నాడు. మళ్ళీ వేస్తాడు వీడు. మళ్ళీ బండకేసి కొడతాడు. ఇదేంది గైస్ తిక్కోడా గైస్ ఎత్తి బండకేసి కొడుతున్నాడు. అదే కదా నేను కానీ వేసినా గైస్. ఇంకా వన్ మీద ఏం పని చేయకు. వన్ హెల్త్ కూడా అండి ఇంకా ఎంతుందో. అన్ని గ్లిచ్ అవుతాయి. లేపి కొట్టాలి విన్ని అసలు. మా ఎత్తి మావా వద్దిల్లే మావా, ఏంది మావా ఇది. ఇంకోటి వచ్చినాడు హెల్ప్కి. ఏం కాదులేండి, వీడు కానీ బిగినర్ అనుకుంటా. మనం వేసుకుంటున్నాడు ఇక్కడ ఎత్తి. ఏ గైస్ మ్యాగ్మా ఫ్రూట్ ఉంది గైస్. ఓ మై గాడ్ గైస్, వీడు కానీ ప్రో ప్లేయర్ అనమాట. ఏంది నువ్వు అసలు మధ్యలోకి వచ్చి మ్యాగ్మా ఫ్రూట్ అని నా కాడికి వచ్చి ఏరుగుతున్నావు వరస్ట్ ఫెలో. సో ఇక్కడ మళ్ళీ ఎయిర్ స్లాష్ అయితే యూజ్ చేద్దాం గైస్. మీ ఏం పని చేయకుంది గైస్. మనం ఇన్ని అసలు చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. ఇంకా అయిపోయా గైస్, నేను అయిపోయా సచ్చిన గైస్. 110 బౌంటీ లాస్. ఇంకా బుగ్గలే నేను. ఆడ చక్రి కూడా లాస్ అవుతాడు ఇప్పుడు. సో గైస్ మళ్ళీ పైకి వెళ్ళిపోలా. ఎందుకు గైస్ ఇది అంతా పంచాయితీ. సో గైస్ మ్యాగ్మా ఫ్రూట్ అయితే చచ్చినాడు నిజంగానే. ఓ చక్రి చంపేశాడంట మ్యాగ్మా ఫ్రూట్ అని, వానికే తెలియకుండా. ఇదేందయ్యా ఇది, ఇదేం ఫ్యాంటసీ నాకు అర్థం కాకుంది. సావురా ఎస్ గైస్, ఎత్తిని చంపేసినాం గైస్ ఫైనలీ గైస్. స్నోమ్యాన్లు ఊకే మధ్యలోకి వస్తున్నా కానీ ఎత్తిని చంపినాం గైస్. అది చాలు, మీకు ప్రామిస్ చేసినాం చంపుతామని ఈ ఎపిసోడ్లో. ఏమంటావు చక్రి? గైస్ లైక్లు చేయండి గైస్. సో ఇక్కడ చూడొచ్చు నా వాంటెడ్ పోస్టర్ కూడా వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు మీరు, నేనున్నా ఇక్కడ. అబ్బా అడ్మినోడ్ మర్చిపోయినాడంట, అందుకే ఫోన్ చేసి తిట్టినామండి. అడ్మినోడ్ని తిట్టినాడంట చక్రి, అందుకని గేమ్ నుంచి పీక్ పార్ దొప్పుతారా అని వింటాడు. చక్రిని మూసుకొని ఉంటాడు చక్రి. అంతే చక్రి. నేనే భయపెట్టినామండి వాణి. అబ్బా వీడే భయపడించినాడంట గైస్. సో మనం స్నోమ్యాన్ క్వెస్ట్ అయితే తీసుకున్నాము. 120 వరకు లెవెల్ అప్ అవ్వాలి గైస్ మనము ఖచ్చితంగా. అక్కడ చూడొచ్చు స్నోమ్యాన్స్ గైస్. నిజంగా ఎత్తియే చంపినాం రా, మీ లీడర్ని చంపినాం రా. మీరెంతరా మాకి అసలు. చూడొచ్చు వీళ్ళు. వాడికి నాకు సంబంధం లేదా ఉల్ఫా అని అంటాను. వానికి నాకు సంబంధం లేదురా ఉల్ఫా, వాడు ఓడిపోయినాడు అంట. అసలు చూడండి గైస్ ఎత్తికి మర్యాదనే లేదు. స్నోమ్యాన్లు ఏంది స్నోమ్యాన్, బాబా మరీ రోతగా ఉన్నారు మీరు. ఎయిర్ స్లాష్ అదే కదా. సో ఇక్కడ ట్రిపుల్ కటర్నాతో అయితే కొద్దిగా ఈజీ అవుతుంది గైస్ మనకి గ్రైండింగ్ అవ్వడానికి. ఇంకా జతి అయితే వస్తాడు ఒక నిమిషంలో. వాడిని ఇంకోసారి వేసుకుంటాం గైస్ మేము ఇప్పుడు 120 లెవెల్ కాడ. మాకు ఇంకోసారి వేసుకోవాలి గైస్. మేము ఒక బాస్ని 2 సార్లు చంపుతాం అనమాట. అదే మా ఫ్యాంటసీ.
ఏమంటావు చక్రి? అవును అప్పుడు మ్యామ ఫుడ్ ఉన్నాడు, ఇప్పుడు లేడు అది. అదే గైస్, కానీ మేమిద్దరం టీం వర్క్ తోనే మనం ముగ్గురు బాస్లను అయితే చంపినాం గైస్ మేము. ఫస్ట్ బాస్ అయితే మీరు పార్ట్ 1లోనో పార్ట్ 2లో చూసింటారు మీరు, గొరిల్లా కింగ్ లోఫర్నా కొడుకు వాడు పెద్ద. అసలు వాడు ఏంది గైస్, బండకేసి కొడతాడు వాడు, మనిషేనా ఏమన్నా? ఇంకోడైతే చెఫ్ బాస్ గైస్, చెఫ్ బాస్ కూడా బాములోడు కాదు, మాకు చిక్కినాడు కింద. వాడు బ్లేడ్ ఫుడ్ వాడు బ్లేడ్ ఫ్రూట్ ఉంది గైస్ వన్ కాడ. సో ఇక్కడ మోస్ట్ పవర్ఫుల్ బాస్ అయితే చంపినాం గైస్. టీం వర్క్ ఇదంతా, ఏం లేదు, సింగిల్ చేస్తే అస్సలు చేయలేరు గైస్, ముందే చెప్తున్నా. అండ్ మీకు ఈ పార్ట్ ఎండింగ్ లో అయితే నేనైతే ఫ్రూట్ రోలింగ్ అయితే పోతా గైస్. నాకు ఈ మంచి ఫ్రూట్లు దొరకాలా, ఈ ఫస్ట్ సీకి మంచి ఫ్రూట్లు, సెకండ్ సీకి మంచి ఫ్రూట్లు దొరికినాయి కానీ ఫస్ట్ సీకి మంచి ఫ్రూట్లు అయితే దొరకాలే నాకు. లైట్ ఫ్రూట్ అయినా మ్యాగ్మా ఫ్రూట్ అయినా దొరికితే బాగుంటుంది. ఆశ కద్దు ఉండాలా, జీకి సిగ్గు ఉండాలా చెప్పి, అలాంటివి దొరకవు ఎట్లా మనకి జన్మల. ఏమో దొరకొచ్చేమో. మా ఫ్రెండ్ గానికి ఒకళ్ళు బుద్ధా ఫుడ్ ఇచ్చినాడండి. మా ఫ్రెండ్ గైస్ చార్లెస్ అని ఒకడు ఉంటాడు, వానికి అసలు బుద్ధా ఫ్రూట్ ఇచ్చినాడు, దొంగనా కొడుకు. బిజార్డ్ ఫ్రూట్ అంట, ఆ ఫ్రూట్స్ పేర్లు కూడా తెలియవు నాకు ఎట్ల పలకాలను. ఆ ఫ్రూట్లన్నీ ఇచ్చేసినాడు దొంగనా కొడుకు వీడు. అసలు మాకు ఇవ్వమంటే ఇయ్యాడు, ఎరుగుతాడు వీడు. దొంగనా కొడుకులు గైస్ అందరు, ఊర్లంతా దొంగనా కొడుకులే. ఇక్కడ చూడొచ్చు, ఫాస్ట్గా అయితే గ్రైండింగ్ అవుతాం గైస్ మనము. లెవెల్ 113 గైస్. నేను ఈ క్వెస్ట్లో ఇంకొక స్నోమ్యాన్ని చంపాలా. అసలు మనం మర్యాదనే లేదు, అందరు ఉతుకుతున్నారు మనల్ని. చక్రీని అయితే అందరు భయపడుతున్నారు ఎందుకంటే ఫ్రూట్ ఉంది కాబట్టి. సో గైస్ నాకు కానీ మంచి ఫ్రూట్ రాకపోని 3 కత్తులు తీసి వానికి కింద పెడతా గైస్. వానికి నాకు బీపీ లేస్తుంది అంతా. మంచి ఫ్రూట్లు ఇవ్వకున్నాడు గైస్, మంచి ఫ్రూట్లు ఇరా అంటే పోరా డబ్బానేలా అంటున్నాడు, అంత మాట అంటున్నాడు గైస్ మనల్ని. సో మన ఈగో అట్టేది, మనం స్టాట్స్ అయితే పెట్టుకుందాము. హెల్త్కి కొద్దిగా పెడదాం అండ్ స్వాడ్కి కూడా పెట్టేద్దాం గైస్. నెక్స్ట్ అయితే స్టామినాకి పెట్టేద్దాం, ఓకేనా. సో విలేజర్ని క్వెస్ట్ తీసుకున్నాం. ఇంకా పదండి, ఇంకా స్నోమ్యాన్స్ వేసుకుందాము. స్నోమ్యాన్స్ కూడా మామూలు వాళ్ళు కాదు గైస్, ఒక్కొక్కరు కొడుతున్నారు, సగం బ్లడ్ తీసేస్తున్నారు. 110. సో గైస్ నేను లాస్ట్ ఎపిసోడ్లో వీక్లీ వస్తాయి అన్నా కదా అది పార్ట్స్. సో కాదు గైస్, మాకైతే డైలీ అయితే టైం దొరికింది. సారీ గైస్ నాకు. సో డైలీ అయితే వీడియోస్ వస్తాయి గైస్ సాయంత్రము, ఓకేనా. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఎపిసోడ్లో పెడుతున్నా, లైక్స్ మాత్రం రాకున్నాయి గైస్, వ్యూస్ పర్లే బాగానే వస్తున్నాయి. సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ గైస్. మధ్యలో అవుతున్నాడు, వానికి గెలుక్కోకూడదు ఇప్పుడే. మేమిద్దరం ఉంటేనే చంపగలుగుతాం అని, నేను ఒక్కడి నుండి నాకు చెక్కేస్తాడు, నాకు పండబెట్టి పాలు తాపిస్తాడు. స్నోమ్యాన్స్ కూడా మామూలు కాదు నిజంగా. వీళ్ళు స్నోమ్యాన్స్ వీక్ అనుకుంటాం కానీ చాలా పవర్ఫుల్ గైస్ వీళ్ళు. అసలు స్నోమ్యాన్స్ ఎట్లా కొట్టరామో నాకు అర్థం కాకుంది, ఒర్రా క్రియేట్ చేసి నీ న్యాయాలను అసలు నాకు అర్థం కాకుంది. రిపీంద్ర, ఓ గైస్ రిపీంద్ర అంటే ఎవరో మీరు కామెంట్ చేయండి గైస్, మాకు ఎవరో తెలియదు వాడు. చాలా మంది అయితే అడ్మిన్ అంటున్నారు, అదే ఏంటది గైస్ రిపీంద్ర. అసలు వానికి చాలా డబ్బులు వస్తుంటాయి రోబ్లాక్స్ నుంచి, ఏమంటావు చక్రి? అసలు ఇంత పెద్ద గేమ్ డెవలప్ చేయాలంటే చాలా కష్టపడి ఉంటాడు గైస్. థ్యాంక్స్ రిపీంద్ర. మీరేమైనా చెప్పాలనుకుంటే కామెంట్లో చెప్పండి రిపీంద్ర గురించి. మీరు ఒకవేళ ఆడింటే మీకు తెలిసింటుంది రిపీంద్ర ఎవరో. మేము ఇప్పుడే బిగినర్స్ గైస్, జస్ట్ 114 లెవెల్. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా గైస్, మనము సారీ మనము పైరెట్ విలేజ్ అంటే లాస్ట్ విలేజ్లో మనము కొన్ని అయితే మిస్ అయినాము. ఎందుకంటే ఒక తుప్పల్లో ఒక తాత అయితే ఉంటాడు, డార్క్ స్టెప్ తాత అంట వాని పేరు. సో డార్క్ స్టెప్ అయితే కొనాలి గైస్, అదొక అబిలిటీ, అది మంచి అబిలిటీ అంట ఫస్ట్ ఎస్సీలో చాలా మంది చెప్తున్నారు. సో ఆడికి కానీ త్వరలో పోదాం గైస్.
ఓకేనా, నెక్స్ట్ పార్ట్లో అయితే పోనీక ట్రై చేస్తా నేను. చక్రి ఆ లెవెల్ చక్రి 110. 110. అదే 110 గైస్ చక్రి అయితే లెవెల్. నువ్వే లెవెల్? నేను 115. కొద్దిగా ల్యాగ్ అవుతుంది గైస్ గేమ్, ఎందుకంటే పెద్ద గేమ్ కదా, డెవలప్ అవ్వాలి. ఇంకా చాలా అప్డేట్లు అయితే వస్తున్నాయి గైస్, చాలా అప్డేట్లు ఇది ఇస్తున్నాడు అడ్మిన్. C1 రీవర్క్ చేస్తున్నాడంట. C1 టోటల్గా రీవర్క్ అయితే చేస్తున్నాడంట, మాకు ఇంతవరకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ స్నోమ్యాన్ అయితే నన్ను ఉతుకుతున్నాడు, మధ్యలో ఎతిమా ఉన్నాడు, మళ్ళీ వాడిని గెలుపుకుంటే మనకు చెక్కేస్తాడు. సో లెవెల్ 116 గైస్. ఈ క్వెస్ట్ చేస్తే 117 అయితే వస్తుంది. ఇంకొక 2-3 క్వెస్ట్లు చేస్తే మనకి స్నో ఫ్రోజన్ విలేజ్ అయితే ఐలాండ్ అయిపోతా అనుకుంటున్నాను నేను. 111 మళ్ళా క్వెస్ట్ తీసుకున్నావా? లేదు, గట్టిగా అమ్ముదామా మళ్ళా? నేను 120 కార్డు అమ్ముతా. అప్పుడు ఆ లెవెల్ ఉంటే నువ్వు ఆ లెవెల్కి వచ్చి ఇదిగాని అమ్మితే మంచి బౌంటీ వస్తుంది గైస్. ఎంత వస్తుంది ఆ బౌంటీ అసలు అని అమ్ముతుంటే? ఏమో చూడలే నేను. సో నెక్స్ట్ టైం ఇప్పుడు చంపుతాం కదా, అప్పుడు చూద్దాము ఎంత వస్తుందో బౌంటీ. సో బౌంటీ కూడా మెయినే గైస్, ఎందుకంటే మనం ఎవరో తెలుస్తుంది, పక్క ప్లేయర్స్కి తెలుస్తుంది మనం బౌంటీ ఎంతనో. సో వాళ్ళకి భయపడతారు ఎక్కువ ఉంటే వాళ్ళకంటే, అంటే వీడు ఎవడరా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ ఉన్నట్టున్నాడు అని. వీడు ఎక్కితే గ్లిచ్ అయి నన్ను సాగుతున్నాడు స్నోమ్యాన్. నేను గుడ్డికి కొడుతున్నా గైస్, ఆడంటే ఆడ ఊపుతున్నాను నేను, కుడతాడు. సెలెక్ట్ చేసుకుంటే హానర్ ఉంటుందంట. సో మీరు బ్లాగ్స్ చూసేటప్పుడు స్టార్టింగ్లో మీకు 2 ఆప్షన్లు అయితే వస్తాయి. అది ఫస్ట్ పైరెట్ గైస్, తర్వాత మెరీన్. సో పైరెట్ మేమైతే పైరెట్ చూస్ చేసుకున్నాము. సరే, మెరీన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు హానర్ అయితే వస్తుంది గైస్, ఓకేనా. సో ఇక్కడ చాలా గ్లిచ్ అవుతుంది గైస్ గేమ్, చాలా లాగ్ అవుతుంది రా గేమ్. లాగ్ అవుతుంది గేమ్. నీ లాగ్ అవుతుంది, నాకు బాగానే వస్తుంది. చక్రికి అయితే బాగానే వస్తుందంట గేమ్, నాదే ఎందుకో లాగ్ అవుతుంది కొద్దిగా. స్నోమ్యాన్స్ అయితే చాలా మంది అయితే ఉన్నారు గైస్, 4 ఉన్నారు పైన స్నోమ్యాన్స్. ఎస్ గైస్, మనమైతే ఫైనల్గా లెవెల్ 117, ఒక 3 లెవెల్స్ ఉంటే మనం పక్క వేరే లెవెల్కి, సారీ వేరే ఐలాండ్కి పోతామా లేదా అని డిసైడ్ అయితే అవుతుంది గైస్. సో ఆ లోపల మీరు వెయిట్ చేస్తున్నాను గైస్. సో గైస్ మనము ఫైనల్గా లెవెల్ 120 అయితే వచ్చేసాం. సో మనకి న్యూ ఐలాండ్ అయితే పడింది, ఒక్క నిమిషం మీకు చూపిస్తా, యతిని చంపి మీకు చూపిస్తా గైస్. ఆ ఐలాండ్ ఏదో నాకు కానీ తెలియదు. క్వెస్ట్ తీసుకున్నా, ఒకడు యతి అయితే స్పాన్ అయిపోయినాడు గైస్. చక్రి నువ్వు కానీ క్వెస్ట్ తీసుకుంటా. ఇద్దరు స్నోమ్యాన్ చంపాలంటే. చక్రి అయితే ఒక స్నోమ్యాన్ అయితే 2 స్నోమ్యాన్ అయితే చంపాలంటున్నాడు. సో ఆ లోపల మనం ఒక రౌండ్ వేసి వచ్చేద్దాం గైస్. సో మనం కొద్దిగా చాలా టఫ్ ఉన్నాడు గైస్, యతి బాస్ చాలా అంటే చాలా టఫ్ ఉన్నాడు. ఇంకా పోయే కొద్ది చాలా టఫ్గా అవుతారు కదరా. సముద్రం చూడండి గైస్, చాలా బాగుంది. సో 116 లెవెల్ అప్గ్రేడ్ అయినా ఇది క్వెస్ట్ తీసుకుంటున్నా. సరే తీసుకో. నేను కానీ స్టాట్స్ అయితే ఆడ పెట్టుకుంటా గైస్, నేను మిలీకి అయితే కొద్దిగా పెట్టుకుంటా, అండ్ డిఫెన్స్కి 2 స్వాట్కి పెట్టుకున్నా గైస్, ఎందుకంటే మనం ఎతిని అయితే ఫైట్ చేయబోతున్నాం ఇప్పుడు. సో చక్రి క్వెస్ట్ తీసుకున్నా అంట, వచ్చి ఇళ్ళకి దూరుతోందిరా, డబ్బులు దొబ్బేస్తావా? డబ్బులు ఆడుంటారా గబ్బున ఎలా. ఈసారి నేను గెలుపుకుంటా గేస్. సావు
సో గైస్ నేనైతే ఫస్ట్ ఎస్కేప్ అయిపోతా. వాడు యాడ కొడుతున్నాడు, గుడ్డికి కొడుతున్నాడు. చక్రి ఆడైతే సూపర్. అదైతే పండకేసి కొడుతున్నాడు మళ్ళీ చక్రిని. చక్రి ఆడ చచ్చిపోయాడు గైస్. అండ్ 408 బౌండరీ ఫ్రమ్ కిల్లింగ్. సో గైస్ నాకు ఇచ్చినాడు బౌండరీ. గ్లిచ్ అనుకుంటా, టెక్నికల్ గ్లిచ్. మళ్ళా గెలికి ప్లేయర్ కాదంటే ఇవ్వాలంట. ఎతి ప్లేయర్ ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా? ప్లేయర్ అనుగా నీకు ఇచ్చినాడు. ఓ ఓ ఓ ఓ ఓ గైస్ ఈడ చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. పగ పెట్టుకొని వచ్చినట్టున్నాడు ఈసారి మనల్ని సంపనీకే. ఇద్దరు చేసుకున్నాము అక్కడ. చాలా పవర్ఫుల్గా ఉన్నాడు గైస్. ఎత్తి అక్కడ చూడొచ్చు, చక్రి సగం బ్లడ్ అయిపోయింది ఒక్క హిట్కే. ఒకసారి ఒక్క హిట్ ఎంత ఇంపాక్ట్ చేస్తుంది చూడండి గైస్. చంపేసినాడు గైస్. ఇప్పుడు 1010 బౌండరీ నాకు లాస్ట్. మళ్ళా స్నోమ్యాన్ ఊకే డిస్టర్బెన్స్ గైస్. ఊకే చూడొచ్చు. మళ్ళా మళ్ళా కొడదాం గైస్. చక్రి అయితే వచ్చేసినాడు. చక్రి దూరం నుంచి అయితే కొడతా, ఎందుకన్నా మంచిది. ఓ గైస్, అయ్యా అయిపోయా గైస్, అయిపోయా. ఇద్దరు వేసుకున్నారు గైస్, ఇద్దరు వేసుకున్నారు. ఇది న్యాయం కాదు గైస్. ఇది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. ఇందిరా ఎత్తి నీకు కొడక ఆగరా నువ్వు. గాలో వస్తుంటే చచ్చిపోతున్నావు. అదే ఎత్తి అయితే సగం బ్లడ్ కూడా పోలే గైస్. వాడు ఏంది గైస్, వాడు అసలు స్నోలో ఎలుగు బండ్లు అన్నీ కలిపి పుట్టినట్టున్నాడు గైస్ వాడు. అర్రే గైస్, ఎట్లా పట్టుకున్నాడు నాకు అర్థం కాకుంది గైస్. చాలా దూరంగా అయితే కొట్టేసినాడు నేను. బ్లడ్ తీసినాడు గైస్. హెల్త్ మొత్తం పోయింది గైస్ వీని వల్ల. దొంగ నా కొడుకు వీడు. ఇట్లా కొడతారేంట్రా నాయన మీరు. కొట్టు నేను కానీ కొడతాను వెనకాల నుంచి. ఒరే రే వానకాడికి పోతుందిరా. నువ్వు మళ్ళా స్నోమ్యాన్స్ వచ్చినారు. వీళ్ళు మధ్యలో స్నోమ్యాన్స్ ఒక డిస్టర్బెన్స్ గైస్. సో సగం హెల్త్ అయితే తీసేసినాం ఎత్తిది. వాడు చూడొచ్చు చక్రి అంటే అయితే పడుతున్నాడు. ఏరా మా చక్రి అంటేనే పడతావా, సావురా. బండకేసి అంటే కొడతాడు కేసి, మెంటల్ లేస్తుంది ఇదే. చూడొచ్చు మళ్ళా కొడుతున్నా ఎత్తిని. వాడు మాత్రం చక్రి అంటే పడుతున్నాడు. చక్రి నువ్వు అంటే ఇష్టమా చక్రి? గలీ నెల పడలే గైస్ ఇంత కష్టపడి కొట్టిట పడలేదు. ఒరే గైస్ మళ్ళీ వేసుకుంటున్నాడు గైస్. రే ఆపరా రే అమ్మా. అంతసేపు వేసుకుంటావా? సావు. ఎస్ గైస్, మనం రెండోసారి అయితే వీడు గాలి కొడుతున్నాడు రా. ఎస్ గైస్, మనము మరొకసారి అయితే యతిని అయితే చంపేసినాం గైస్. చాలా పవర్ఫుల్గా ఉన్నాడు యతి. ఎవడో వాంటెడ్ పోస్టర్ ఇంకోటి వచ్చినాడు గైస్, అన్బింబో ప్రో అంట. అసలు ఏం పేర్లు గైస్ ఇవి, మాకంటే విచిత్రంగా ఉన్నాయి. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఐలాండ్ వెళ్ళిపోదాం గైస్. నెక్స్ట్ ఐలాండ్ అయితే ఫైన్ ది ఎన్పిసి అట్ మెరీన్ ఫోర్ట్రెస్ అంట. సో దానికంటే ముందు మనము ఫ్రూట్ రోల్ చేస్తే బాగుంటుంది గైస్. సో అంతవరకు కొద్దిగా మీరు సపోర్ట్ ఇస్తే బాగుంటుంది గైస్. నెక్స్ట్ పార్ట్ వచ్చేస్తుంది ఎల్లుండి అట్లా వచ్చేస్తుంది గైస్. ఓకేనా? సో గైస్ ఒక్క 5 minutes గైస్. చక్రి అయితే అక్కడ గ్రైండ్ అవుతున్నాడు. చక్రి ఆలేదు చక్రి. సో మేము జంగిల్ కాడ అయితే స్పాన్ అవుతాం, అప్పుడు మీరు చూద్దురండి. సో గైస్ మనమైతే జంగిల్కి అయితే వచ్చేసాం. సో చక్రి ఆ లెవెల్ చక్రి నువ్వు? 120. సో 120 గైస్ చక్రి, నేనైతే 122. సో మనం నెక్స్ట్ ఐలాండ్కి అయితే వెళ్ళిపోయాం. అంతకే ముందు మనం ఫ్రూట్ రోల్ చేయడానికి అయితే వచ్చినాం. సో ఇక్కడ హోమ్ పాయింట్ అయితే హోమ్ పాయింట్ అయితే సెట్ చేసుకుంటాం. ఎందుకంటే ప్రతిసారి మేము పైరెట్ స్టార్టర్లోనే స్పాన్ అవుతున్నాం. ఈసారి ఇక్కడ స్పాన్ అవుతాం డైరెక్ట్గా. పక్కన హోమ్ బటన్ ఉంది కదా, హోమ్ పాయింట్ సెట్ గైస్. సో తాత నా మీద పాస్ట్ బగలేం పెట్టుకోవద్దు, నీ మీద అటాక్ ఏం కావాల్సుకొని చేయలే. మళ్ళీ హోమ్ పాయింట్ మారుస్తారు తాత, మామూలుడు కాదు కదా. సో పదండి మనం ఇంకా రోల్ చేసేద్దాం ఫ్రూట్. ఫస్ట్ పక్కన చూసుకోవాలి ఎవరైనా ఉన్నారు. పక్కన ఎవడు ఉండాలి, దొంగన ఆడుకులు. నిజంగా సేఫ్ జోన్ లో ఉంటే సరిపోతుంది గైస్. మన సేఫ్ జోన్ పీఈపీ డిసేబుల్డ్ అంట. 43,000. రే నా మంచి ఫ్రూట్ ఇవ్వకపోకుండా. అరే కామన్ ఫ్రూట్ తీసేసినాడు రా. కామన్ ఫ్రూట్ ఉంది లాస్ట్ వీడియోలో అయితే చూడొచ్చు మీరు. ఆఫర్లో కామన్ ఫ్రూట్ ఉండే
రోల్ చేస్తున్నాం కదా రే, ఇంత రేటు పెడుతున్నా, మంచి ఫ్రూట్ ఇది, దొంగనా వడక నువ్వు చినాడేస్. మళ్ళా ఈగలు రే, ఏం చేసుకోవాలరా? అప్పుడు దొరికింది నువ్వు మళ్ళా దొరికిందే ఇచ్చినావు. నాకు స్మోక్ ఫ్రూట్ వచ్చింది. స్మోక్ ఫ్రూటా? సో గైస్ నేనైతే ఈగల్ ఫ్రూట్ అయితే తింటున్నా, నాకు ఇంకా తప్పదు ఇంకా. సో గైస్ ఫైనలీ మనకైతే ఫ్రూట్ అయితే వస్తుంది. ఇది మంచి ఫ్రూట్ అనుకుంటున్నా. చక్రి నువ్వు మొన్న ఫ్రూట్స్ గురించి విన్నావు కదా, కాస్త ఈగల్ ఫ్రూట్ గురించి చెప్పరా నాకు. ఈగల్ ఫ్రూట్ కామన్ ఫ్రూట్ అంటే అది కూడా మంచి ఫ్రూట్, ట్రేడింగ్ కి పనికి వస్తుంది ఈగల్ ఫ్రూట్. సో గైస్ చూడొచ్చు, మన వెనకాల రెక్కలు వచ్చినాయి. ఇంకా నాకు ఇంకా నేను ఈగలేకపోతున్నా. రే చక్రి రారా, నువ్వు నేను చూసుకుందాం రారా. నాది కనెక్షన్ పోయింది. ఓకే ఓకే. సో గైస్ ఈ ఎండింగ్ లో అయితే చక్రి అయితే ఉండడు. బాయ్. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి గైస్. ఒక్కసారి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే మాకు కానీ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో బాయ్ బాయ్ గైస్.